సహోదరులకి వాటిని మరి అందించడానికి సహోదరు సేవకుండా ఆహ్వానించారు. రాజకుమార్ గారు అత్యంత ఉన్నతమైనటువంటి చేత మొదటిసారి నిడుమూల ప్రాంతంలో క్రైస్తవ సువార్త సభలో మీతో దేవుని వాక్యం పంచుకునే అవకాశం నాకు వచ్చింది. అందును బట్టి నా తండ్రిని దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతో ఖర్చుతోనూ ప్రాణంతోనూ నిడుమూల ప్రాంతంలో కూడుకున్నటువంటి క్రీస్తు సంఘం మాత్రమే కాక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము నేర్చుకుని ఆశీర్వాదం పొంది సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ కోరికలు ఏర్పాటు చేసినటువంటి శంకర్ గారికి వారి కుటుంబానికి స్థానిక సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి స్థానిక సంఘాలను అన్ని విధాలుగా ప్రోత్సహించి బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి మా ప్రియులైన రవి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాతోటి సహదాసులుగా చేయవలసిన వారందరికీ నాకంటే ముందు వాకి చెప్పినటువంటి సోదరులు మారేష్ గారికి నాసరి గారికి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దేవస్థాన్ గారికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు 3వ వాక్య సందేశంలోకి వెళ్ళే ముందుగా బైబిల్ ఓపెన్ చేయకముందే మీ విషయంలో నేను అర్థం చేసుకున్నదాన్ని మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను. ఈరోజు చెప్పిన మొదటి పాఠంలో 2 ప్రశ్నలు, రెండవ పాఠంలో కూడా అదే 2 ప్రశ్నలు. ఏంటది? ఎవరి కోసం, ఎందుకోసం? సోదరులు మారేష్ గారు బైబిల్ ఎవరి కోసం, బైబిల్ ఎందుకోసం? సోదరులు నాసరయ్య గారు సృష్టి ఎవరి కోసం, సృష్టి ఎందుకోసం? అలాంటిదే ఇంకొకటి నేను ప్రారంభించాలంటే అది ప్రారంభించడానికి మీ పట్ల నాకు కలిగినటువంటి నమ్మకం ఏంటంటే ఈ సువార్త సభకు మీరు ఎవరి కోసం వచ్చారు, 2 ఈ సువార్త సభకు ఎందుకు వచ్చారు అనేది నేను ఆలోచిస్తే నాకు 2 విషయాలు అర్థమైంది. ఈ సువార్త సభకు షడ్రజ్యాల కోసం అయితే మీరు రాలేదు, వచ్చారా? షడ్రజ్యాల కోసం అయితే వస్తే ఎంత టైం వెయిట్ చేయండి. ఎంత టైం? 7 గంటల నుంచి 9 గంటలు అయింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వ్యక్తి కోసం 2 గంటల పాటు వెయిట్ చేస్తామా? మా మారేష్ గారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి స్వార్థ సభలు వస్తూ ఉంటారు. మధ్యలో ఆయన 2 పికప్ చేసుకుంటూ ఉంటాడు, ప్రసాద్ గారని దాస్ గారని. మరొకసారి యేసు గారు మీరు లాస్ట్ టైం మీటింగ్కి రాలేదు ఏంటంటే మారేష్గా రాకుండా వచ్చేసారు అన్నాడు. అంటే ఆయన కోసం 10 నిమిషాలు ఆగి 10 నిమిషాలు రాకపోయేటప్పటికీ అక్కడ లేడు, ఆయన స్పీడ్గా వచ్చేసాడు. అలాగే మీరు చక్రగ్రాల కోసం వచ్చింటే మొదటి ప్రసంగం అయ్యేటప్పటికీ వెళ్ళిపోయేవాళ్ళు. మీరు నిజంగా దేవుని కోసం వచ్చారు కాబట్టి ఆసక్తిగా దేవుని మాటలు ఇంకా వినడానికి మీరు ఇష్టపడుతున్నారు. అది నిజమైతే మీరు ధన్యులే. నిజమేనా? రెండవది, ఈ సువార్త సభకు ఎందుకు వచ్చాము? దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎప్పుడో చూసారు రవి గారిని, ఇంకోసారి పోదాం అనుకుంటే చూడగానే వెళ్ళిపోయేవాళ్ళం. కొత్తగా ఈ బ్యానర్లు లైటింగ్లు చూద్దాం అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఈ మీటింగ్కి రావడం వల్ల ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని వాక్యం వింటే మనకు భయం, దేవుని వాక్యాన్ని వింటే దేవుడు స్వస్థరిస్తాడు, దేవుని వాక్యాన్ని వింటే మన జీవితాలు మారతాయి అనే ఉద్దేశమే కదా. నిజంగా మీరు దేవుని కోసమే వచ్చింటే, నిజంగా దేవుని వాక్యము మీ జీవితాలు మార్చుతుంది అని నమ్ముంటే మరికొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ అదే ధైర్యంతో 3వ ప్రసంగం చేయడానికి నేనైతే సిద్ధపడ్డాను. కొద్ది నిమిషాల వాక్యం ధ్యానించుకుందాం. నేను
చెప్పబోతున్నటువంటి మూడవ అంశం కూడా ఈ రెండింటితో పాటుగానే ఉంటది. మహేష్ గారు చెప్పారు కదా, బైబిల్ ఎవరి కోసం. చాలా మంది బైబిల్ గురించి సగమే అర్థం చేసుకుంటున్నారు. బైబిల్ అంటే అది ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక జనానికి మాత్రమే సంబంధించింది. ఎవరు పడితే వాడు బైబిల్ ముట్టుకోకూడదు, ఎవరు పడితే వాడు బైబిల్ చదవకూడదు అనుకుంటారండి. బైబిల్ అనేది అందరికీ ఇచ్చాడు దేవుడు. బైబిల్ అందరి కోసం, అందరిలోనూ బైబిల్ ఉండొచ్చు, అందరూ బైబిల్ చదవచ్చు. కనుక బైబిల్ అందరి కోసం. తర్వాత ఈ బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, బైబిల్ కొనుక్కున్న చాలా మంది రకరకాలుగా దీన్ని వాడుతున్నారు. చివరికి తెలుగు మీద గుడ్డ ఎక్కిపోతుంటే దాని మీద వేస్తారు. ఎందుకని? తమను దారిపోకుండా బరువు కోసం. అంతేనా? ఒక ఆమె అయితే టిష్యూ కేబుల్ వైపు లూజ్ అయిందట. అసిడి కేబుల్ బాక్స్కి వైర్కి మధ్యలో పెట్టింది బైబిల్. ఏం దారిపోకుండా, కేబుల్ వైపు లూజ్ అవ్వకుండా. ఎంత దారుణం! నిజంగా దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు? దాన్ని బరువుగా పెట్టుకోవడానికో, తలకలు పెట్టుకోవడానికి కాదు. బైబిల్ ఎందుకంటే దాన్ని చదవాలి, దాన్ని వినాలి, అప్పుడు దాని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటామని. అలాగే సోదరుడు చాలా చక్కగా తెలియపరిచాడు. సృష్టి ఎవరి కోసం? మన కోసమా, దేవుడి కోసమా? సృష్టి ఎవరి కోసమో గుర్తించారా? దేవుడు అనేకమైన నదులు చేశాడు. నీళ్లు దేవుడికి కావాలా, మనకు కావాలా? ఎవరికండి? ఆయన అసలు నీళ్ళే తాగడు, ఆయనకి దాహమే అవ్వదు. మరి నీళ్ళు ఎందుకు చేశాడు? నీ కోసం. ఇన్ని రకాల ఫలాలు దేవుడు చేశాడు. ఇది మామిడికాయల సీజన్ కూడా. మా రవి గారు ఎప్పుడు తీసుకెళ్తారా తెలంగాణ ఏరియా అని మా ఇంట్లో వెయిటింగ్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎక్కువ తెచ్చుకోవచ్చని. మరి మామిడికాయలు కూడా దేవుడు ఎందుకు చేశాడు? ఆయనకి ఆకలి అవుద్దా? ఆకలి దప్పుకులు లేనిటువంటి వాడు దేవుడు. కనుక సృష్టిలో ఫలాలైనా, నీరైనా ప్రతి ఒక్కటి ఆకలి అవుతుందని నీకు, దాహం అవుతుందని నీకు, రక్షణ కావలసిన నీకు, మేలు పొందాల్సిన నీ కోసం సమస్తాన్ని దేవుడు చేశాడు అనే దాన్ని సోదరుల ద్వారా నేర్చుకున్నాము. బైబిల్ ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? సృష్టి ఎవరి కోసము? సృష్టి ఎందుకు? ఇప్పుడు మూడోది ఏంటి తెలుసా? ఇది ఎవరి కోసం, ఇది ఎందుకోసం. ఇది అంటే ఈ జీవితం, ఈ దేహం అనేది ఎవరి కోసము, ఈ దేహం అనేది ఎందుకోసము అనే దాన్ని మనం నేర్చుకుంటాం. నీవు ఎవరి కోసం, నీవెందుకోసం అనే దానికి ఆన్సర్గా మనం చూడాలంటే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట తెలియపరిచారు. అది ఏమిటనగా, లేఖన భాగాల యందు రోమీయులకు రాసిన పత్రిక 14:7 ఏమంటాడంటే, నీవు ఎవరి కోసం అనే దానికంటాడు, మనలో ఎవ్వడు కూడా తన కోసమే బ్రతకడు, ఎవడనూ తన కోసమే చనిపోడు. రోమీయులకు రాసిన పత్రిక 14:7 అంటే నువ్వు ఎవరి కోసము అనే పదానికి ఏముంటుందంటే, ఎవడో కూడా నా కోసం నేనే అని చెప్పడానికి లేదు. ఎవడు తన కోసమే బతకట్లేదు, ఎవడు తన కోసమే చావట్లేదు. కానీ అలాంటప్పుడు నువ్వు ఎవరి కోసం అనే దానికి నీకు ఆన్సర్ దొరుకుతుందా? చాలామంది యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా సహోదరి రూప ఉంది. రూప పుట్టగానే వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారో తెలుసా? నా కోసమే కూతురు పుట్టింది అనుకుంటాడు. ఏమనుకుంటాడు? నా కోసమే కూతురు పుట్టింది. అందరూ కూడా అంటారు, నీ కోసమే కూతురు పుట్టిందిరా. కొడుకులు పుడితే ఎవడు చూస్తున్నాడు ఈ రోజుల్లో? కొడుకుల వల్ల ప్రయోజనం ఏముంది? కూతురు పుట్టిందంటే నీ కోసమే. ఆయన కూడా అంటాడు, అమ్మ నువ్వు నా కోసమే పుట్టావు, నా కోసమే పుట్టావు అంటాడు స్వరూపని. స్వరూప కూడా ఏమనుకుంటుందంటే, అవునా నేను మా నాన్న కోసమే పుట్టాను అనుకుంటా ఉంటుంది. అలా అనుకుంటూ ఉన్న కొంతకాలానికి అదే నాన్న నా కోసమే పుట్టావన్న ఆయన తీసుకొచ్చి షడ్రక్ గారికి ఇచ్చి పెళ్లి చేసి, అమ్మ నువ్వు నా కోసం కాదు, ఎవరి కోసం? షడ్రక్ కోసం అమ్మా, ఆయన కోసమే నువ్వు అంటాడు. అవునా? అయితే నేను ఇక్కడ షడ్రక్ కోసమా, నేను పుట్టిన షడ్రక్ గారి కోసమా అని అనుకుని ఏం చేస్తుందంటే, ఇంకా ఆయన ఇంట్లో పని చేస్తా, ఆయనకి ఆహారం రెడీ చేస్తా, ఆయన సుఖాన్ని కోరుకుంటా ఉంటుంది.
ఇలా ఉంటూ ఉండగా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. చెడ్రగాడు ఏమంటాడో తెలుసా? అమ్మా, నువ్వు నా కోసం కాదు, పిల్లల కోసం. ఎవరి కోసం? పిల్లల కోసం అమ్మ. నువ్వు పిల్లల్ని శుభ్రంగా చూసుకోవాలి, పిల్లల ఆలనాపాలలో చూసుకోవాలి, నువ్వు వాళ్ళ కోసం అంటాడండి. పిల్లలు కూడా, అమ్మ నువ్వు మా కోసమే ఉన్నావు, నువ్వు లేకపోతే ఏమైపోయామనగానే ఆ అమ్మ అనుకుంటుంది, నిజంగా నేను వీళ్ళ కోసమేనేమో అని. ఆ పిల్లలు పెరిగిన తర్వాత ఏమవుతారు? వెళ్ళిపోయి ఫైనల్గా వచ్చేది ఏంటో తెలుసా? పిల్లలు పెరిగి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక మనవాళ్ళ మరవలాంటి తీసుకొచ్చి, అమ్మా ఈ మనవరాలు ఈ మనవడు నీ కోసమే, వీళ్ళని శుభ్రంగా చూసుకో అంటుంది. ఎక్కడికి వచ్చేసింది? మా నాన్న కోసం అనుకున్నాను, కాదు షడ్రక్ కోసం అన్నాడు. షడ్రక్ గారి కోసం అనుకున్నాను, కాదు పిల్లల కోసం అన్నాడు. పిల్లల కోసం అనుకున్నాను, ఇప్పుడు మనవరాళ్ళ కోసం అనుకుంటున్నాను అని అంటుందండి. తీరా వాళ్ళు కూడా పెద్దలు అయ్యేటప్పటికీ పూర్తి వృద్ధాప్యలోకి వచ్చేసాక అదే పిల్లలు అదే మనవాళ్ళు స్వరూపాన్ని ఏమంటారో తెలుసా? అమ్మా నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? ఇంకా ఏమంటారు వాళ్ళు? ఇంకెవరి కోసం బతుకుతున్నావు నువ్వు? ఆ ప్రశ్న అడిగేటప్పటికి అప్పుడు వస్తుంది, ఇదేంటి మా నాన్న కోసం అనుకున్నాను, మా నాన్న కోసం కాదన్నాడు. షడ్రక్ గారి కోసం అనుకున్నాను, షడ్రక్ గారు కాదన్నాడు. పిల్లల కోసం అనుకున్నాను, పిల్లలు కాదన్నాడు. మనవరాళ్ళ కోసం అనుకున్నాను, వాళ్ళే వచ్చి ఇంకా నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావా అమ్మంటున్నారంటే అసలు ఎవరి కోసం బతకాల్సిందంట. అప్పుడు గుర్తొస్తుంది, అసలు నేను ఎవరి కోసం బతకాలని ఉద్దేశము. వీళ్ళ కోసం అనుకుంటే చివరికి వాళ్ళే అడిగారు నన్ను ప్రశ్న, ఎవరి కోసం బతుకుతున్నావు సావక అని. అప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. కానీ నీ వయసు అక్కడికి వెళ్ళకముందే, ఎక్కడికి? పూర్తి వృద్ధాప్యానికి వెళ్ళి వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని బతికిన నిన్ను వాళ్ళు వచ్చి నువ్వు ఇంకా ఎందుకు బతుకుతున్నావు అనకముందే నీవు ఎవరి కోసమో తెలియాలని దేవుడు ఈ గ్రంథములో నీ గురించిన విషయాలు స్పష్టంగా రాయించాడు. ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీను కూడా ఎవరి కోసం అయి ఉన్నారంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో మా సోదరులు చాలా బాగా చదువుతారు. కానీ టైం అయింది కాబట్టి నేను ఆపిన చోట మా సోదరులు చదువుతారు. చూడండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తనట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇప్పుడు చదవండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా ఎవరికి? ఎవరికండి? తనకంటే ఎవరికి? తనకంటే ఎవరికి? ఇక్కడ దేవునికి. తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం. ఎవరి కోసం? తన కోసం. అర్థమైంది మీకు? నువ్వెవరి కోసం? ఆయన కోసం. నువ్వెవరి కోసం? ఆయన కోసం. తన కోసం అంట. నీవు నా కోసము అని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. పుట్టాక మీ నాన్నగారు అన్నారేమో, పెళ్ళయ్యాక మీ ఆయన అన్నాడేమో, పిల్లలు పుట్టాక పిల్లలు అన్నారేమో, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే నేను భూమి మీద మనిషిగా పుట్టిస్తున్నానంటే నా కోసం. జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను నా కోసము సిద్ధపరుచుకున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఇది మాత్రం గుర్తురాట్ల ఎవరికి? వృద్ధాప్యులకి ఇలా గుర్తొస్తుంది. నేను దేవుడి కోసమంట, నేను దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్ళాలంటే వెళ్ళటానికి మోకాళ్ళు పనిచేయవు, దేవునికి ప్రార్థన చేయాలంటే నోరు పనిచేయదు, పాటలు పాడాలంటే గొంతు పనిచేయదు. అప్పుడెందుకు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం ఏంటంటే నీవు బ్రతికినంత కాలము దేవుని కోసం బ్రతికేటువంటి వాడుగా ఉండాలి. ఆయన కోసం ఎందుకు బ్రతకాలంటే ఒక నియమం ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక నియమం. అందులో సగం పాటించాం. ఏంటది? భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమించబడి ఉన్నాయి. ఇది తెలియనివాడు ఎవరైనా ఉంటాడా? కడుపు ఎందుకురా?
తినటానికి. ఆహారం ఎందుకు? కడుపుకి. కడుపు కోసం ఆహారం, ఆహారం కోసం కడుపు. ఇది ఏ ఒక్కరోజైనా మర్చిపోయారు ఎవరైనా? మర్చిపోయారా? రోజుకి 3 పూటలు కూడా మర్చిపోవట్లేదు మనం. మర్చిపోతున్నామా? కడుపు కోసం ఆహారం ఉంది కాబట్టి 7 అవ్వకుండానే దానికి ఆహారం పెట్టేయాలి. 1 గంట అవ్వకుండానే పెట్టేయాలి. రాత్రి అవ్వకుండానే పెట్టేయాలి. అంటే నీకు తెలుసు కడుపు కోసం ఆహారం ఉంది, ఆహారం కోసం కడుపు ఉంది. ఇది కరెక్టే. మరి ఈ దేహం ఎవరి కోసం? ఇక్కడ తేడా వచ్చేస్తుంది. దేహం ఎవరి కోసం? కడుపు కోసం ఆహారం అని 3 పూట్ల పెడుతున్నావు. మరి దేహం అనేది ఎవరి కోసం అనే భావన కలిగినటువంటి వాడుగా నీవు జీవిస్తున్నావు. అక్కడ అంటాడు దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. అక్కడ నియమం ఉందండి. ఈ దేహము దేవుని కొరకు నిలబడాలి. ఆ దేవుడు ఈ దేహం పక్షంగా సహాయం చేస్తాడు. ఎప్పుడైతే ఈ దేహము దేవుని కొరకు నిలబడతాదో, ఈ దేహాన్ని నిలబెట్టడానికి దేవుడు ప్రతి స్థలములోనూ కూడా ఉంటాడు. కనుక మొదటి దానికి ఆన్సర్ చెప్పాను నేను. మనం ఎవరి కోసం? దేవుని కోసము. మనమందరము దేవుని కోసం పుట్టాం. దేవుని కొరకు బ్రతకాలి. దేవుడి సంకల్ప ప్రకారంగా మనం నిర్ణయించుకున్నాడు అనేది ముఖ్యమైనది. ఇప్పుడు రెండవది దేవుని కోసమే. దేవుని కోసమే కానీ మనం ఎందుకోసం? ఎవరి కోసం అంటే దేవుడి కోసం. సరే, దేవుడి కోసం మనం బ్రతకాలంటే మనం ఈ దేవుని కోసం బ్రతికేటప్పుడు ఎందుకోసం బ్రతికే వాళ్ళమై ఉండాలి? ఎందుకోసం బతకాలి? బైబిల్లో ఒక ఆయన నువ్వు ఎందుకు బతుకుతున్నావురా అని అడిగాడు. అడక్కముందే వాడి కాడ చెప్పేసుకున్నాడు. ఎవరో తెలుసా? లూకాసు వార్తలో 12 అధ్యాయము 19వ వచనములో, లూకాసు వార్త 12 అధ్యాయం 19వ వచనములో అంటాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలు సరిపడా ఆహారమును నేను సమకూర్చాను. 2 బాగా చెయ్యి. ఏంటయ్యి? తినుము, తాగుము, సుఖించము. అంటే వీడి దగ్గర నువ్వు ఎందుకు బతుకుతున్నావురా అని అడిగితే వాడు ఆన్సర్ ఏంటి? తినటం కోసమే బతుకుతున్నాను. ఎందుకు బతుకుతున్నాడట? తినటం కోసమే బతుకుతున్నాడట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. బతకడం కోసం తినాలా? తినటం కోసమే బతకాలా? ఏం చేసేవాళ్ళు అయి ఉండాలి? బతకడం కోసం తినాలంటే కొద్దిగా తింటే చాలండి. తినటం కోసమే కొంతమంది బతుకుతారు. ఇంక ఎప్పుడు తింటానే ఉంటాడు. ఒక ఛానల్లో చూపిస్తున్నారు, ఒక అబ్బాయి రోజుకి 20 కిలోలు తింటాడంట. ఎంత? 20 కిలోలు. ఏదైనా 20 కిలోలు ఫుడ్ తింటాడంట. అంటే ఇంక 20 కిలోలు తినాలంటే ఏం చేస్తూ ఉండాలి? ఎప్పుడు ఇక్కడ వేరే పనేమీ లేదు. ఇంకా తింటమే 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 తింటమే. తింట కోసమే బ్రతకాలి. తింట కోసమే బ్రతుకుతున్నాడు కాబట్టి లేచి నుంచోలేడు, కుర్చీలో కూర్చోలేడు, ఎవరితోనూ సరిగా మాట్లాడలేడు. ఇంకా బతికెందుకు? ఈ రోజుల్లో చాలామంది కూడా తమ బ్రతుకంతా కూడా తిండి కొరకు మాత్రమే, తిండి మీద ఉన్నటువంటి ఆసక్తి, తిండి మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద అస్సలు కనపడదు. కానీ మీ దగ్గర దేవుని వాక్యం మీద మాత్రమే శ్రద్ధ కనపడుతుంది. చాలా సంతోషం. తిండి మీద ఉన్న ఆసక్తి ఎక్కడా కనపడుతుంది. వీడు ఎప్పుడైతే నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావురా అంటే తినటం కోసమే బతుకుతున్నాను అని చెప్పాడు. దానికి ఏమన్నాడో తెలుసా? తినటం కోసమే బతికి నువ్వు నాకు అక్కర్లొద్దు అన్నాడా లేదా? తినటం కోసమే బతకాలనుకుంటే నువ్వు అక్కర్లొద్దు. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. ఆ రాత్రే తన ప్రాణాన్ని కోల్పోయాడు. తినాలనుకున్నాను, తినలేదు, బతికుండలేదు, చచ్చిపోయాడండి. కనుక నీ జీవితంలో ఎప్పుడైనా నేను తినటం కోసమే బ్రతుకుతున్నాను అనే ఆలోచన వస్తే అది నిన్ను నాశనం చేసేస్తుంది. డాక్టర్ గారు కూడా అంటున్నాడు ఇప్పుడు, ఎక్కువ తినకండి, ఎక్కువ తినకండి, ఎక్కువ తినకండి అని. చిన్నప్పుడు అనేవాళ్ళు బాగా తినండి, బాగా తినండి అని. తింట కోసమే బ్రతికితే చస్తాం. దేవుని కోసం బ్రతికితే చనిపోయే పరిస్థితుల్లో ఉన్న దేవుడు బతికిస్తాడు. చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన జీవిత సారాంశంలో చెప్పిన సత్యం ఏంటో తెలుసా? నీవు ఎందుకు బతుకుతున్నావంటే నా బ్రతుకంతా సంపాదించడం కోసమే అన్నాడండి. ఏంటంట? సంపాదన కోసమే బ్రతుకు. కొంతమంది చెప్పాలంటే వాళ్ళ గురించి దౌర్భాగ్యులు అన్నమాట. దౌర్భాగ్యులు అంటే భిక్షమెత్తుకునే వాళ్ళు ఉంటారు.
వాళ్ళని మనం అవమానించడం కాదు. లేక భిక్షం ఎత్తుకుంటున్నాడంటే పర్లేదు. మా ఏరియాలో ఒకడు ఉన్నాడండి, కాళ్ళకి పేంట పైకి పెట్టి కింద నుంచి పైకి తెల్ల గుడ్డలు కట్టి చేతికి కూడా గుడ్డలు కట్టి చింపులు చుట్టేసుకుని చొక్కా వేసుకోకుండా బస్ స్టాండ్లో అడుక్కుంటా ఉంటాడు. 1-2-3 సార్లు నేను ఇచ్చాను కూడా. ఆ తర్వాత నాతో పాటు ఒకడు వచ్చి అన్నాడు, మీకు ఆయనకి ఇచ్చే రేంజ్ లేదన్నాడు. ఎవరికి? అడుక్కునే వాడికి భిక్షం వేసే రేంజ్ నాది కాదంట. ఏ అన్న, 3 ఫ్లాట్లు ఉన్నాయి, 5 ఎకరాల పొలం ఉంది, 2 బళ్ళు ఉన్నాయి. మరి ఏంటంటే ఎప్పుడు ఇంతే, ఎప్పుడు మంచి చొక్కా కూడా వేసుకోడు, మంచి చెప్పులు కూడా వేసుకోడు. ఏంటి ఆయన ఉద్దేశం? బతికినంత కాలం సంపాదించటమే. ఆయన గురించి అనుకుంటే మనలో ఎంతమంది లేరండి? నా బ్రతుకంతా సంపాదించడం కొరకు మాత్రమే అని జీవించే వాళ్ళు, తన సుఖం ఎరగకుండా, కుటుంబ సుఖం ఎరగకుండా, తన జీవిత విలువ తెలియకుండా, దేవుని నమ్ముకోకుండా బ్రతికినంత కాలం పరిగెత్తి 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 చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? అలాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడండి చరిత్రలో. అలెగ్జాండర్ అని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన గోల్ ఏంటో తెలుసా? నేను ప్రపంచంలో అన్ని రాజ్యాలు సంపాదించేయాలి, అన్ని రాజ్యాలు సంపాదించేదాకా నిద్రపోకూడదని రాజ్యాలు సంపాదించే పనే పెట్టుకుని 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 అనేకమైన రాజ్యాలు సంపాదించుకుంటా వచ్చాడు. పాప మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చేప్పటికి వర్షాలు వచ్చినాయి. సరే, భారతదేశ సంగతి మరలా చూద్దామని వెనక్కి వెళ్ళిపోయాడు. జ్వరం వచ్చి ఆయన చనిపోయాడు. జ్వరం వచ్చి మంచం మీద పడిపోయినప్పుడు వైద్యులు వచ్చి వైద్యం చేస్తా చెప్పారు, అయ్యా నీకు వచ్చిన జ్వరం మామూలుది కాదు, నువ్వు ఇంకా బ్రతకవని. అప్పుడు అలెగ్జాండర్ ఏమన్నాడో తెలుసా? బ్రతకటం అంటే సంపాదించడం కోసమే బ్రతకాలనుకున్నాను, కానీ సంపాదించడం వల్ల బ్రతుకు రాదు. నాకులాగా ఎవడు సంపాదనే బ్రతుకు అనుకోకూడదంటే నేను చచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లే పెట్టులోంచి నా చేతులు 2 ఇలా బయటకు పెట్టుకుంటానన్నాడు. ఎందుకో తెలుసా? అంతా సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని పరిగెత్తాను, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్తలేదు. దయచేసి నాకులాగా ఎవడో ఉండకండి, సంపాదించడమే బ్రతుకనుకుంటే బ్రతికే ఉండదు అని యవ్వన కాలంలోనే చనిపోయిన అలెగ్జాండర్ గారు చెప్తున్నారు. మరి మనం ఇప్పుడు ఎవరెందుకు బతుకుతున్నా అందరం పుట్టించినట్టది. పోనీ ఇదైనా శాశ్వతంగా ఉంటుందా? బైబిల్లో 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగా జీవించినటువంటి వారయ్యుండి 10 మంది పిల్లలు కన్నారు. ఎంతమందిని? 10 మంది పిల్లలు కన్నారండి. 10 మంది పిల్లలను కన్న తర్వాత ఒకరోజు పాపం భర్తకి అనారోగ్య పరిస్థితి వచ్చింది. నిజంగా 10 మంది బిడ్డలను కన్నారంటే భార్య భర్తలు అనేటువంటి వాళ్ళు తన కోసం అనే భావనలో వాళ్ళు ఎంత ఐక్యతగా ఉండుంటారు. చిన్న భర్తని వచ్చేటప్పటికి భార్య వచ్చి యోబు గారితో ఏమని తెలుసా? నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు అందండి. ఎవరన్నారు? భార్య. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, చావరాదా అందండి. అప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడు? నా భార్య కోసం నేను, నా కోసం నా భార్య, మేము నా దేవుని కోసం అనుకుంటే అన్ని సంవత్సరాలు కలిసి జీవించిన భార్య వచ్చి నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు అనేటప్పటికి అప్పుడు అర్థమైంది ఆయనకి, ఇదేంటి నేను ఎవరి కోసం బతుకుతున్నాను. నిజంగా యోబు గారికి వాక్యం తెలియకపోతే ఆ మాటకి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాడు. భార్య అలాంటి ఎవడన్నా బతుకుతాడండి? భర్త అలాంటి ఎవడన్నా బతుకుతాడా? కానీ యోబు గారికి వాక్యం తెలుసు. అమ్మా నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు, చావరాదని మాట్లాడుతున్నావు అంటే నేను బతికేది నీ కోసం కాదు. నువ్వు చావమంటే చావటానికి, బతకమంటే బతకటానికి. నేను నీ కోసం బతకట్లా. ఇప్పుడు శ్రమ వచ్చిందా చచ్చిపోమంటున్నావా? కలిసి వస్తుందని బతకమంటున్నావా? దేవుని గురించి అసలు నీకు తెలుసా? దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కోసం బ్రతికే మనము ఆయన వల్ల మేలు పొందినా దేవుని యందు సంతోషించాలి, కీడొచ్చినా దేవుని యందే సంతోషించాలి. దాని సంతృప్తి కలిగి ఉండాలండి. ఎప్పటికప్పుడు ఏమనుకోవాలో తెలుసా? ఇప్పుడు దేవుని యందు విశ్వాసంగా నడుచుకుంటున్నావు, నీ కుటుంబంలో సమస్య వచ్చింది, ఆ విషయాలు ఏమనుకోవాలో తెలుసా? ఈ సమస్య తట్టుకోవటం కోసమే దేవుడు నన్ను చేశాడేమో అనుకోవాలండి. ఒక ఆమె బాప్తిసం పొందింది. బాప్తిసం పొందిన తర్వాత 10 రోజులకే తన ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఏదో పెద్ద పతివ్రతలాగా బాప్తిసం పొందేసింది, బాప్తిసం పొంది ఉండగలుగుతుందా?
ఆ పనులు చేయకుండా ఉంటుందని మాట్లాడుతుంటే ఆమెకు బాధ వేసింది. బాధ వేసి నేను బాప్తీసం పొందాను, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి నా పరిస్థితి అని చెప్పి అడిగింది. ఏమన్నా తెలుసా, అమ్మా నీకు దేవుడు బాప్తీసం ఇచ్చింది అవన్నీ సహించడం కోసమేనేమో. ఎందుకు? అవన్నీ సహించడం కోసమే దేవుడు నీకు బాప్తీసం ఇస్తే అంటే అది నా కోసమే, ఆ నిందలు నా కోసమే అని అనుకుంటే నీకు సంతోషమే. నా కోసమే ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే నువ్వు విశ్వాసం నిలబడలేవు. యోబు గారు నా కోసమే శ్రమలు ఎందుకు వచ్చుకున్నానులా, దేవుల్లో ఉన్నాం. ఒకవేళ నా కోసమే ఈ శ్రమలు వచ్చినాయేమో, అందుకే నన్ను దేవుడు నియమించాడేమో అని భావించాడు. కాబట్టి శ్రమలు తట్టుకున్నాడు. రెండంతులుగా ఆశీర్వాదాలను దేవుని వలన పొందుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక నువ్వు ఎందుకు అనే ప్రశ్నలో ఆహారం కోసమో సంపాదన కోసమో కుటుంబం కోసమో మాత్రమే అనుకున్నట్లయితే మన ఆయుష్కాలం సంపూర్ణంగా ఉండదు, మేలును మనం పొందలేం. అలాగని ఈ వేదిక మీద నుంచి భార్యను చూడకండి, భర్తను చూడకండి, పిల్లలను చూడకండి, తల్లిదండ్రులను చూడకండి అని చెప్పట్లా నేను. కానీ దేవుని వాక్యములో సత్యం ఏంటో తెలుసా, అపోస్తులు కూడా పేతురు గారు చేపల కోసం బతికేవాడు, మత్తయ్య గారు ఉద్యోగం కోసం బతికేవాడు. ఇలా దానికోసం బతికే వాళ్ళు క్రీస్తు కోసం బ్రతకాలని వచ్చారు. ఈ క్రీస్తు కోసం బ్రతకానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆయన సొంత ఇల్లు వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, ఉద్యోగం వదిలేశాడు. వదిలేసి వచ్చి అయ్యా మీకోసం సమస్తాన్ని వదిలేశామన్నారు. దేవుడు నా కోసం బ్రతికేవాడు బిడ్డల కోసం, భార్య కోసం, తల్లి కోసం, తండ్రి కోసం బతకొద్దని చెప్పలా. ఏమన్నాడు తెలుసా, నా కోసం బ్రతికితే నీవనుకునేవన్నీ నేను వెతుక్కుంటూ వస్తాయన్నాడు. చూడండి, మార్కు సువార్త మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు అన్నారు, అందుకు యేసు ఇట్లనేను ఏమని, మార్కు 10:29 నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములైనను విడిచిపెట్టిన వాడు మాత్రమే పరలోకం వెళతాడని చెప్పలా. నా కోసం తల్లిదండ్రులు వదిలిపెట్టావా, నా కోసం భార్యను వదిలిపెట్టావా, నా కోసం పిల్లలు వదిలిపెట్టావా, నా కోసం నీ వ్యాపారం మానేసుకున్నావా, దాని విషయంలో నేను నీకు సహాయం చేస్తా. ఏమన్నాడో తెలుసా, నా కోసం నువ్వు ఏదైతే కొంతకాలం వదులుకున్నావో, కింద ఏమన్నాడు అక్కడ, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఏమిస్తాడంట, ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, పిల్లలను దేవుడిస్తాడు. అంటే దీని అర్థం ఆదివారము ఆరాధనకు రావటానికి నీ పని మానేసుకున్నావా, నీ కుటుంబాన్ని వదిలిపెట్టావా, నీ కుటుంబ పనిని విడిచిపెట్టి వచ్చావా, ఆ ఒక్కరోజు వదిలిపెట్టి వచ్చావు కాబట్టి ఈ 6 రోజులు వాళ్ళతో క్షేమంగా ఉండే స్థితిని దేవుడు ఎక్కిస్తాడు. అక్కడ అన్నాడు, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ నువ్వు దేన్ని విడిచిపెట్టినా దేవుడు ఏం చేస్తాడంట, ఇహమందు అంటే ఎక్కడ, ఈ లోకములోనే నీ భార్యను వదిలి నా దగ్గరకు వచ్చావు, భర్తను వదిలి నా దగ్గరకు వచ్చావు, పిల్లల వదిలి నా దగ్గరకు వచ్చావు, పని వదిలి నా దగ్గరకు వచ్చావు. అలా నువ్వు వచ్చిన ఆ పనిని బట్టి తిరిగి వాళ్లతో, అదే భార్యతో, అదే భర్తతో, అదే పిల్లలతో, అదే తల్లిదండ్రులతో 100 సంతోషించే దీవెన నీకు ఇస్తాను. నా కోసం వాళ్ళని వదిలేసావనుకో, వాళ్ళకి దగ్గరగా నిన్ను పెడతా. వాళ్ళ కోసం నన్ను వదిలేసావనుకో, వాళ్ళకి వెళ్ళవు, నాకు వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళిపోతావు? డైరెక్ట్గా ఎవడో లేని లోకానికి, నరకానికి వెళ్ళిపోతావు. కనుక నీవు ఆలోచించుకో, నా కోసం బ్రతికితే నీ అనేవారి కోసం నువ్వు ఉంటావు, నీ కోసం మాత్రమే బ్రతికితే నీ అనేవారికి నువ్వు ఉండవు, నాకు ఉండవు, నీవు ఎవరు లేనటువంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు అనే మాట అక్కడ లేఖనాల్లో తెలియపరిచాడు. ఇలాంటి విషయాలన్నీ జీవితంలో సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఒక వ్యక్తి నేను ఇప్పటివరకు చేసిన ప్రసంగం అంతా ఒక్క మాటలో చెప్పేశాడు. అందుకే ఆయన ఏమంటారంటే జ్ఞానము కలిగిన వాడంటారు. ఆయన ఎవరంటే సొలొమోను గారు. సొలొమోను అనేటువంటి ఆయన తన జీవితంలో ఎన్నో చూశాడు, అన్ని సుఖాలు చూశాడు, అన్ని ఆనందాలు చూశాడు. అన్ని చూసిన తర్వాత నేను ఎందుకు అని ఆలోచన వచ్చినప్పుడు నేను మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ
ఎందుకంటే ఒకటి ప్రయోజనకరమైంది. ఏమిటనగా ప్రసంగి గ్రంథం చూసినట్లయితే 12వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. ఇదంతయు వినిన తర్వాత, ఏదంతా? తింటేనే బతుకుతాం అనుకున్నవాడు చచ్చాడు, ఎన్నాడు? సంపాదిస్తే బతుకుతాం అనుకున్నాడు, చచ్చాడు, అది ఎన్నాడు? సొంత భార్య చావరాదా అంది, అది ఎన్నాడు? ఇవన్నీ విన్న తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే, అక్కడ ఏమన్నాడు? ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వలెను మానవ కోటికి ఇదే విధి. విధి అంటే డ్యూటీ, కార్పొరేషన్ కాబట్టి ఇంగ్లీషు. మా రమేష్ గారు అంటారు అందుకని. డ్యూటీ అంటే పని. నీకు పనికొచ్చే పని ఏదన్నా ఉందంటే దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటమే పనికొచ్చే పని. ఇంకా నువ్వు చేసే ప్రతి పని పనికిమాలిన పనే చెప్పాలంటే. ఎందుకనగా తిన్నాడు, అది పనికిమాలిన పనే. రాత్రికి పోయాడు, సంపాదించాడు, అది పనికిమాలిన పనే, యవన కాలంలోనే పోయాడు. భార్యను ప్రేమించాడు, అది పనికిమాలిన పనే, భార్యే చావరాదంది. పనికొచ్చే పనల్లా ఏమన్నా ఉందంటే ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకోవటమే పనికొచ్చే పని. అంతకంటే ముఖ్యమైన పని, ఇంపార్టెంట్ పని ఈ లోకములో మనిషికి ఏదీ లేదంట. మానవ కోటికి ఇదే విధి. ఆ విధిని మీరు విధిగా భావిస్తే ఈ రాత్రి, ఏ విధిని? దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించడమే నాకు ఇంకా విధి అనే భావన మీకు కలిగితే మీ విధులలో దేవుడు సహాయం చేస్తాడు. ఈ భాషలో చెప్పాలంటే, దేవుని పని విషయంలో మీరు తీర్మానం చేసుకుంటే మీ పని విషయంలో సంపూర్ణమైన ఫలితాన్ని పొందే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అలా ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలు అనుసరించటయే నాకు విధి అని నిర్ణయించుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, చివరిగా రెండు విషయాలు చెప్పి ముగిస్తాను నేను. దేవుని ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకోవటమే నాకు విధి అనుకునేవాడు ఎలా ఉంటారంటే, ఒక స్త్రీని ఒక పురుషుని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథంలో ఒక స్త్రీ ఉంది. అపోస్తుల కార్యగ్రంథంలో ఆ స్త్రీకి బైబిల్లో పెట్టిన పేరేంటో తెలుసా? ఇక్కడ మామూలుగా పెట్టిన పేర్లు కాకుండా సపరేట్గా కొంతమందికి పేర్లు పెడతా ఉంటారు. మనకైతే వేరే పేర్లు వస్తాయి. గయ్యాలి అంటారు ఒక ఆమెని, ఎందుకంటే ఆమె కంటే హై రేంజ్లు ఎవడో మాట్లాడరు ఇంకా అంటారు అనరా. కానీ బైబిల్లో నేను చెప్పి ఆమెకి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? దైవ భక్తి గల స్త్రీ. ఆమె పేరుదేంటి? దైవ భక్తి గల స్త్రీ అంటండి ఆమె. ఆమె దైవభక్తి గల స్త్రీగా ఎందుకు ఎంచబడింది? పరిశుద్ధ గ్రంథములో ఆమె ఒక ధన్యురాలుగా చెప్పుకునే స్థాయిని ఎలా పొందగలిగిందంటే, చూడ వాక్య భాగంలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నది అద్దరిని ప్రార్థన జరుగుననుకొని అక్కడ కూడివచ్చి స్త్రీలతో మాట్లాడుచుండెను. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడినమ్మో తుయితైరా పట్టణస్సురాలు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక ఆమె ఉందండి. కుటుంబం కోసం ఆమె చేసే వృత్తి ఏంటో తెలుసా? ఓదారంగు పొడి అమ్ముతుంది. ఓదారంగు పొడి అమ్మేటువంటి స్త్రీ. అది ఒక విలువైనటువంటి పదార్థం, పొడి. అది గంపలో వేసుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరికి అమ్ముకుంటా ఉంటుంది. అది ఆమె కుటుంబం కోసం చేసే పని. ఆ పని చేసుకునే వృత్తుల్లో ఉన్నటువంటి ఆమె ఒకరోజు ఈమె పౌలు గారు దేవుని వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతానికి వస్తే, ఆ ప్రాంతంలో చాలామంది స్త్రీలు కూర్చుంటే మందిరం లేదు పాపం. ఒక నది ఉంటే ఆ నది ఒడ్డున అందరూ కూర్చున్నారు. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. ఈమె అప్పుడే ఆ పడవ దిగి వచ్చింది వ్యాపారం చేసుకోవటానికి ఆ ఊరు. ఆ వ్యాపారం నిమిత్తం అక్కడికి వచ్చిన ఆ స్త్రీ, అక్కడ ఏం జరుగుతుంది? వాక్యం జరుగుతుంది, వాక్యం వినపడుతుంది. ఈ బొట్లో ఏముంది? ఓదారంగ పొడి ఉంది. ఇది అమ్ముకుంటాకి వెళ్తే ఎవరి కోసం వెళ్ళినట్టు? కుటుంబం కోసం వెళ్ళినట్టు. దేవుని వాక్యం వింటాను కూర్చుంటే ఎవరి కోసం కూర్చున్నట్టు? దేవుని కోసం కూర్చున్నట్టు. ఇప్పుడు రెండు వచ్చినాయి ఆమెకి. మా రవి గారు చెప్పినట్లుగా డ్యూటీయా వాక్యమా, డ్యూటీయా వాక్యమా. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆమె తీర్మానం చేసుకుంది ఏంటో తెలుసా? నా కుటుంబం కోసమే అని వ్యాపారానికి వెళ్ళానా,
అది నాకు లాభకరంగా ఉండదు. నా కుటుంబం కోసం రోజు వ్యాపారానికి వెళ్తున్నా, కానీ ఈరోజు దేవుని కోసం సమయాన్ని కేటాయించే అవకాశం వచ్చింది. ఈరోజు దేవుని వాక్యం వినటం కోసం సమయాన్ని కేటాయించే అవకాశం వచ్చింది కాబట్టి ఆ బుట్టను పక్కన పెట్టి కూర్చుని దేవుని వాక్యం విందండి. అలా కూర్చుని దేవుని వాక్యం విన్నది కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆ రోజంట ఆమె కుటుంబం కూడా బాప్తీసం పొందారు. మీలో ఎవరైనా బాప్తీసం పొందినటువంటి వాళ్ళు వ్యాపారానికో ఉద్యోగానికో కూలి పనుకో వెళ్ళిపోయేటప్పుడు లూదియాని జ్ఞాపకం చేసుకోండి. లూదియా కూలి పనికి వెళ్ళక ముందే బాప్తీసం పొందింది. లూదియా వ్యాపారానికి వెళ్ళక ముందే బాప్తీసం పొందింది. లూదియా ఉద్యోగానికి వెళ్ళక ముందే బాప్తీసం పొందింది. మరి మనం రోజు ఉద్యోగానికి వెళ్తున్నాం కానీ బాప్తీసం మాత్రం పొందట్లా. రోజు పనికి వెళ్తున్నాము కానీ బాప్తీసం మాత్రం పొందట్లా. అంటే నీకు ఏది ఎక్కువ? అది ఎక్కువ, ఇది ఆ తర్వాత అనే భావన. అందుకే మనము స్త్రీలుగా ఉండిపోయాము. ఆమె భక్తి గల స్త్రీగా ఎంచబడింది. పని కంటే దేవుని వాక్యమే ముఖ్యం అనుకుంది. కనీసం అలాగూ ఆదివారమైనా పాటిస్తున్నారా? ఆదివారం దేవుని వాక్యం వినే సమయం. ఆ రోజు పనికి వెళ్ళకూడదు, ఆ రోజు ఏ కార్యక్రమం పెట్టుకోకూడదు. అలాగ నేను వేరే కార్యక్రమం పెట్టుకుంటే దేవుని కోసం బతకట్లేదని దేవునికి అర్థమవుద్ది. అలా అర్థమైతే నేను వెళ్ళి పెళ్ళికి వెళ్తాను కానీ తిరిగి వస్తాను రాను తెలియదు, డ్యూటీకి వెళ్తాను కానీ తిరిగి వస్తాను రాదు తెలియని భయం ఉందా? నీవు దేవుని కోసం అయితే దేవుని దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఆయనకు నువ్వు కేటాయించు. నీ కోసం దేవుడు ఏం చేయాలో తగిన కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అలా లూదియా చేసింది కాబట్టే భక్తి గల స్త్రీగా ఎంచబడింది. తన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఆ రోజు నుంచి ధైర్యంగా వ్యాపారం చేసుకుంటూ దేవునిలో కొనసాగింది. అలా పనిచేయండి. దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవునిలోనికి మొదట మీరు వచ్చి వాక్య ప్రకారంగా బాప్తిసం పొంది అప్పుడు మీ పనులు మీరు చేయండి. దేవుడు ఫలభరితం చేస్తాడు. అలా కాదు తిన్న తర్వాత, అలా కాదు సంపాదించిన తర్వాత అనుకున్నామంటే దాని యందు ఫలితాన్ని మనం పొందలేమండి. ఇంకా చివరిగా అదే అపోస్తల కార్యములో ఒక పురుషుడు ఉన్నాడు. ఈయన ఎవరంటే పరిశుద్ధ గ్రంథములోనే దేవుని సేవలో యేసుక్రీస్తు తర్వాత అద్భుతంగా సేవ చేసిన వ్యక్తి. ఆయన గురించి చెప్పి ముగిస్తాను నేను. ఆయన ఎవరో చెప్పగలరా? అపోస్తలుడు పౌలు గారు. ఈ అపోస్తలుడు పౌలు గారు ఆయన దేవుని వాక్యము వినక మునుపు ఆయన యొక్క ఉద్దేశాలు వేరు, ఆయన యొక్క ఆలోచనలు పనులు వేరు. వాక్యం విన్న తర్వాత ఆయన ఉద్దేశం మారింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ గురించి. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఎవడ మాట వినను. ఎవడాడు? నేను ఎవడ మాట వినను. పౌలు గారు కూడా అంతేనండి. ధర్మశాస్త్రం కాపాడే విషయంలో ఎవడ మాట విన్నో. చంపైనా చంపేస్తాను కానీ, హత్యైనా చేస్తాను కానీ నా ఉద్దేశం మార్చుకోను అని పౌలు గారు అనుకున్నాడు. అనుకున్న ఆయనకు ఒకసారి వెలుగులో క్రీస్తు వారు మాట్లాడారు. అన్నయ్యని ఒక సేవకుడు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేశాడు. అక్కడ ఒక సంఘటన ఉంటుంది. దమస్కు మార్గంలోనికి పౌలు గారు వెళ్ళిపోతుంటే, నా అభిప్రాయమే నిజమని భావించి వెళ్ళిపోతుంటే మార్గ మధ్యలో ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూసి పౌలు గారి కింద పడిపోయాడు. అతోటి ఉన్న వాళ్ళు ఆయన పైకి లేవనెత్తారు. పౌలు గారు లేవనెత్తితే పౌలు గారికి 2 కళ్ళు కనపడకుండా పోయినాయి. గుడ్డివాడైపోయాడు. కళ్ళు కనపడట్లేదు, మానసికమైన వేదన కలిగి ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? ఆ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథములో 9:9. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనక ఉండెను. ఎన్ని రోజులంట? 3 రోజులు భోజనం లేదండి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇప్పుడున్న వాళ్ళలో మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. మధ్యాహ్నం భోజనం చేయకుండా వచ్చిన వాళ్ళు. మధ్యాహ్నం భోజనం చేసి వచ్చినా ఆల్రెడీ 10 అయిపోతుంది, ఏంటి పరిస్థితి అనిపిస్తుంది కదా. 3 రోజుల నుంచి భోజనం లేని ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? వేడిగా ఉందా, చల్లగా ఉందా, రాత్రిదా, మనడదా, అదేం పట్టించుకుంటాడా? దొరికితే చాలు తినేద్దాం అనుకుంటాడు కదా. ఇలా పౌలు గారికి 3 రోజుల నుంచి ఆహారం లేదండి. కళ్ళు కనపట్టలేదు. 3 రోజుల నుంచి పస్తులున్నాడు.
3 రోజుల నుంచి ఆహారం లేకుండా పస్తులు పడినటువంటి ఆయన దగ్గరికి అన్నయ్య అనే ఒక ఆయన వచ్చి వాక్యం చెప్పి చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడు. వెంటనే కళ్ళు తెరిచినాయి. కళ్ళు రాగానే పుష్ప హోటల్ ఎక్కడుంది, అన్నా క్యాంటీన్ ఎక్కడుంది అని పరిగెత్తాడా? కళ్ళు రాగానే ఏమన్నాడు తెలుసా? నాకు బాప్తీసం ఎవరిస్తారు అన్నాడండి. ఏమన్నాడు అక్కడ? నాకు బాప్తీసం ఎవరిస్తారు అంటే 3 రోజులుగా అన్నం లేకపోయినా ఏం కోరుకున్నాడు? అక్కడ ఉండదు. వాక్యం చదవండి, పని అబద్ధం చెప్పట్లేదు. 18వ వచనం చదవండి. అప్పుడే అతని కనుల నుండి పరల వంటివి రాలగా దృష్టి కలిగి భోజనము చేసెను అనుందా? ఏముంది అక్కడ? దృష్టి కలిగి లేచి బాప్తీసం పొంది అప్పుడు భోజనం చేశాడంట. మరి మీలో ఇంకా బాప్తీసం పొందిన వాళ్ళు ఎలా తింటున్నారు అర్థం కావట్లా నాకు. 3 రోజుల నుంచి ఆహారం లేకపోయినా ఇంకా దేవుని కోసం మారలేదు నేను, ఇంకా దేవుని కోసం బాప్తీసం పొందలేదు నేను, ఇంకా దేవునికి లోబడలేదు నేను అని అనుకుని బాధతో భోజనం మానేసి ఎవరైనా ఉంటారంటే అసలు ఆదివారమే ఎక్కువ తింటాం దేవునికి లోబడకుండా. మరి పౌలు గారు అయితే 3 రోజుల నుంచి భోజనం లేకపోయినా భోజనం దొరకగానే వెంటనే దాని మీద పడలా. నాకు భోజనం ముఖ్యం కాదు, నాకు బాప్తీసం అన్నాడు. లేచి బాప్తీసం పొంది ఆ తర్వాత ఆహారం పుచ్చుకొనెను. అనగా ఆ పనిలో పౌలు నా ఆహారము కంటే దేవుని కోసం మాత్రమే ముఖ్యం అనుకున్నాడు. కనుక దేవుని కోసం పౌలు మారాడు. కనుక పౌలు కోసము దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈరోజు ఆయన నా పరువు కడముట్టించారని ధైర్యంగా చెప్పగలిగే స్థాయిలో పౌలు గారు ఉన్నాడు. మరి మనం చెప్పగలమా? ఈ రాత్రి క్రీస్తు వచ్చినా నేను ఆయన కోసం బ్రతికాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను, ఈ రాత్రి చావు వచ్చినా నేను ఆయన కోసం బ్రతికాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళగా ఉంటామా? ఇప్పటికీ తిండి కోసమే బ్రతుకుతున్నాను, ఇప్పటికీ సంపాదన కోసమే బ్రతుకుతున్నాను, ఇప్పటికీ కుటుంబం మాత్రమే బతుకుతున్న ఆలోచన కలిగి ఉన్నామా? పౌలు గారికి ఆ ఒక్కరోజు మార్పు అతని జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేసింది. లూదియా ఆ ఒక్క దినము కేటాయించిన సమయము అతని కుటుంబం రక్షణలోనికి నడిపించింది. వారందరూ తమ తమ క్రియల ద్వారా మేము మా వ్యాపారం కోసం కాదు, మా సొంత అభిప్రాయాల కోసము కాదు, దేవుని కోసం అందుకే మేము ఉన్నామని నిలబడ్డారు. దేవుడు వాళ్ళని ఉన్నతంగా నిలబెట్టాడు. కనుక ఈ రాత్రి యందు మీరు కూడా మీ మనస్సాక్షిని అడగండి. మనం ఎవరి కోసం అనుకుంటున్నావో వాళ్ళు నీ కోసం కాదు, నీవు దేవుని కోసము చేయబడ్డావు. ఎందుకోసం? దేవుని ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడుచుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు భూమి మీద కనపడటానికి చేయబడ్డావు. అలా మీరు జీవించండి. మీరు భౌతికంగా ఎలా జీవించాలనుకుంటున్నారో లేఖనాల ప్రకారంగా అలా దేవుడు జీవింపచేసి ఆస్వాదించి వర్ధిల్లింప చేస్తాడు. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుడి సన్న గారికి వందనాలు చేస్తుంది. ఇప్పటి